హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. కార్తీక పౌర్ణమి కావాల్సినవన్నీ నైటే తెచ్చుకున్నాను. కానీ పసుపు కుంకుమ అడిగాను, బట్ వాళ్ళు వేయడం మర్చిపోయారు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇవన్నీ కావాల్సినవి తెచ్చుకొని దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళాను. సో స్టార్టింగ్లో వినాయకుడు, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత శివుడు ఉంటారనమాట. సో ఇక్కడ ఒక చోట ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని నేను ఫస్ట్ ఒత్తుల్ని బాగా నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎంతసేపు బాగా నానితే ఒత్తులు అంత బాగా తొందరగా ఎక్కువసేపు బాగుంటుంది, దీపం బాగా వెలుగుతుంది. సో ఈలోపు మనం ముగ్గు వేసుకోవచ్చు. సో పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని దీపాన్ని మధ్యలో పెట్టి కర్పూరంతో కానీ అట్లా వెలిగించాను. ప్రసాదంగా కలకండ పెట్టాను. సో కార్తీక పౌర్ణమి ఈ విధంగా నేను ఇలా చేసుకున్నాను. తులసి చెట్టుకి పసుపు కుంకుమ వేసి శివుని దండం పెట్టుకొని వినాయకుడిని కూడా దర్శించుకొని రూమ్కి వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.